మొత్తానికైతే ఈరోజు తుక్కుగూడకు సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రధానోపాధ్యాయుల మీద అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి విద్యార్థికి కాలు దాకిందనే విషయంలో ఈరోజు ఆ ప్రధానోపాధ్యాయుని దాదాపుగా మూగుమ్మడి దాడి చేసి ఆయన బట్టలు జింపేసి జరిగినటువంటి దాడి ఏదైతుందో తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామన్నా కూడా కంప్లైంట్ విషయంలో కూడా నీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పోలీసులు మళ్ళీ బెదిరించి కంప్లైంట్ వాపస్ తీసుకునేటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో వీటన్నిటికి సంబంధించిన విషయంలో మరి హైకోర్టు అడ్వకేట్ని అడిగి తెలుసుకుందాం. పోలే విష్ణు గారు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈ పరిస్థితుల్లో మీరు ప్రభుత్వానికి పెట్టేటువంటి డిమాండ్లు ఏంటి? తుక్కుగూడలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నందు ప్రధానోపాధ్యాయులు రాములు సార్ పైన గత 2 రోజుల కింద విహెచ్పి బజరంగ్ దళ్ అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని దాదాపు 70 నుంచి 100 మంది దాకా వచ్చి దాడి చేశారని సంఘటన తెలిసింది. అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీడియోస్ కానీ దానికి సంబంధించిన ఆడియోస్ కూడా వైరల్ అయిపోయినాయి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ కుల ప్రతిపాదికనే ఎస్సీల పైన దాడులు జరిగినట్టుగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులపైన ప్రత్యేకంగా దాడి జరుగుతూ ఉన్నది. ఇక్కడ స్కూల్లో 8th క్లాస్ పిల్లగాడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడని, అతనికి కాలు తాకిందని, అయ్యప్ప స్వామిని దేవుణ్ణి కాలు తాకిస్తావా అని చెప్పేసి అయ్యప్ప స్వామి భక్తులు మొత్తం వచ్చి విహెచ్పిసి బజరంగ్ దళ్ వాళ్ళు లోకల్లో వచ్చే వాళ్ళు కూడా అసలు ఏం జరిగిందని తెలుసుకోకుండా 60 సంవత్సరాల వృద్ధుడైనటువంటి హెడ్ మాస్టర్ను కొట్టడం అనేది సరైన విధానం కాదు. దానితో పాటు 12 సంవత్సరాల అబ్బాయిని స్టూడెంట్ కాలు మొక్కమని చెప్పి బలవంతంగా కాలు మొక్కించి అక్కడ వచ్చిన వాళ్ళందరి కాలు కూడా మొక్కించినటువంటి చరిత్ర అసలు ఎంత హీనమైనటువంటి ఆలోచన విధానమో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక విద్యాశాఖ వెంటనే వీటి సంఘటనపై పూర్తి విచారణ చేయాలి. పోలీసులు కూడా దీనిపైన లోకల్గా ఉన్నటువంటి బీజేపీ లీడర్లు కానీ ఇతర వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ ఫోన్లు చేసినా వాటిని పట్టించుకోకుండా సుమోటోగా ఈ కేసును వెంటనే స్వీకరించి ఉపాధ్యాయుని పైన జరిగినటువంటి 70 నుంచి 100 మంది ఎవరైతే వచ్చినారో వాళ్ళపైన అత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మరియు షెడ్యూల్ కాస్ట్ సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు కనుక అతన్ని కించపరిచినందుకు SC/ST అట్రాసిటీ యాక్ట్ పైన కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా అల్లరి మూకను అరెస్ట్ చేసి జైలు తరలించాలి. దీనిపైన పూర్తి విచారణ చేయాలని చెప్పేసి న్యాయవాదుల సంఘం నుంచి బహుజన సైన్యం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక మిత్రులారా, ఈరోజు జరిగినటువంటి చర్య ఓన్లీ రాములు సార్ ఉపాధ్యాయులపైన జరిగినట్టుగా మేము భావించుకోవట్లేదు. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులపైన ఉపాధ్యాయ వృత్తిపైన ఈ దాడిగానే మనము పరిగణించుకోవాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి చర్యలు జరగకుండా కాపాడాల్సిన బాధ్యతను రక్షణ చర్యలు తక్షణం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా చెప్పారు, రాములు గారు ఈరోజు స్కూల్కి వచ్చారు కానీ పోలీసులే వాళ్ళని ఇక్కడ ఉంటే గొడవలు జరిగే అవకాశం ఉందేమో, మీరు ఇక్కడ నుండి వెళ్ళడం బెటర్ అని చెప్పేసి పోలీసులు చెప్పడం వల్లనే పోయారు అని చెప్పేసి చాలామంది ఉపాధ్యాయులు అంటున్నారు. మీరు అధికారులతో మాట్లాడారు, పోలీసు అధికారులతో మాట్లాడారు కదా, వాళ్ళు ఏమంటున్నారు మరి? నా పేరు పోలే విష్ణు, హైకోర్టు అడ్వకేటు, బహుజన సైన్యం రాష్ట్ర అధ్యక్షుడిని, మాదిగ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నా. చెన్నై శ్రీనివాస్ గారు చెప్పినట్లే నాతోనే ఈ సంఘటన మాకు దృష్టికి వచ్చింది. చర్చించుకున్న అనంతరం ఈరోజు మార్నింగ్ రావడం జరిగింది. హెడ్ మాస్టర్ గారికి మార్నింగ్ ఫోన్ చేశాను. ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ లేరు అతను. ఎందుకు అంటే పోలీసులు సిఐ గారికి ఇట్లా ఫోన్ చేసినారు, అక్కడ ఉండొద్దని చెప్పినారని. నేను వెంటనే సిఐ గారు కూడా పహళీ షరీఫ్ సిఐ గారు కూడా నేను ఫోన్ చేసినాను. అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను అట్లని చెప్పలేదు కానీ మాకు కంప్లైంట్ వచ్చింది కదా మీ దగ్గరికి, మరి ఎందుకు రిజిస్టర్ చేయలేదు అని అడిగినందుకు, కంప్లైంట్లు ఎవరు ఇవ్వలేదు సార్ మాకు, వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారు ఫస్ట్ డే వచ్చినారు, మేమే ఇన్స్టిట్యూట్ పోలీసులు తీసుకొని ఇన్స్టిట్యూట్ తీసుకున్నాము ఈ సంఘటన చర్యలు తీసుకుందామని. 2 వ్యక్తులు అక్కడ సైడ్ విహెచ్పి బజరంగ్ దళ్ వాళ్ళు మరియు ఈ టీచర్స్ వాళ్ళు వచ్చినారు, మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. అందువల్ల మేము దానిపైన చర్య తీసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇది ఏది ఏమైనప్పటికీ ఈ ఉపాధ్యాయుని పైన చర్యకు అల్లరి ముక్కలు అయితే పాల్పడ్డారో వాళ్ళపైన మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామని సిఐ గారు చెప్పడం జరిగింది.
అంటే అట్రాసిటీకి సంబంధించిన విషయంలో అట్రాసిటీ కేసు పెట్టే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగానే రాములు సారు కనుక కేసు నమోదు చేయకపోయినా పోలీసులు సుమోటోగా తీసుకునేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఆడ నిలబడటము, లోపలికి వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు చర్చించుకుంటున్నటువంటి ఆఫీస్ లోపలికి వచ్చి వాళ్ళు మాట్లాడటము, ఇవన్నీ ఏం జరగలేదు, అది అనుకోకుండా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఈ వాతావరణంలో కేసు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? ఇది రాముల్ సార్ పైన పడినటువంటి జాతి కాదు ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గురువు పైన ఉపాధ్యాయుడి పైన దాడిగా మాత్రం మనం పరిగణించుకోవాలి. ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప భక్తి మతం మూసుకున్న విహెచ్పి బజరంగ దళ వాళ్ళు ముందస్తుగానే రాముల్ సార్ను టార్గెట్ చేసి అతని కులము ఏంది అని తెలుసుకున్న తర్వాత ఎస్సీ మాది అని తెలుసుకొని 60 సంవత్సరాలు ఉన్నటువంటి రాముల్ సార్ పైన దాడి చేయడం జరిగింది. దాంతోపాటు 12 సంవత్సరాలైనటువంటి విద్యార్థి కాలు మొక్కించి అక్కడున్న వాళ్ళ కూడా కాలు మొక్కించి ఏమైనా చర్య చేసుకోవడం అనేది ఇది సమాజం సహించుకున్నటువంటిది కాదు. కనుక ఒకవేళ వచ్చినా రాకపోయినా విజువల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో రూపంలో ఉన్నాయి. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా అల్లరి మూకలపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి దీనిపైన వెనకాలంటే ఎవరెవరు ఉన్నారు అనేది దానిపైన కూడా ఈ అల్లరి మూకల పైన పూర్తి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. పోలీసులకు ఆ పవర్ ఉంది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కూడా పూర్తి విచారణ చేపట్టి దీనిపైన డిఓ విద్యాశాఖ కూడా పూర్తి విచారణ చేపట్టి వెంటనే అసలు స్కూల్లో ఈక్వాలిటీ ఉన్నది, అందరూ సమానమే, విద్య అనేది అందరూ సమానమే, అన్ని మతాలకు కులాలకు సమానమే. కనుక ఇక్కడ దైవభక్తి అనేది ఉండకూడదు, అందరూ సమానమే. కనుక పిల్లలు ఇట్లా మరి అయ్యప్ప మాలలు కానీ అంజనసేవ మాలలు కానీ లేకపోతే ఇప్పుడు ముస్లిమ్స్ కొంతమంది ఖురాన్ వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు కానీ వేరే మతస్థుల క్రిస్టియన్స్ డ్రెస్సులు కానీ వేసుకొని రావచ్చా రాకూడదా, ఇక్కడ ఈక్వాలిటీ ఒక స్కూల్ యూనిఫామ్ అనేది ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అదే ఎందుకు తీసుకురావట్లేదు అనేది ప్రభుత్వం కూడా దీనిపైన పునరాలోచన చేసి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా ఒక జీవో రూపంలో తీసుకొచ్చి విధి నిర్ణయాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక హైకోర్టు అడ్వకేట్గా ఇప్పుడు రాములు గారికి మీరు అండగా ఉండడానికి అంటే ఇక్కడికి వచ్చారు కదా, పొద్దున్న నుండి దాదాపు 10-11 గంటల నుండి మీరు ఉపాధ్యాయ సంఘాల మీటింగ్లో ఉన్నారు, అన్ని చర్చలు విన్నారు, అక్కడ మీరు కూడా చర్చ చేశారు. అంటే రానున్న రోజుల్లో ఇట్లాంటి ఉపాధ్యాయుల మీద దాడులకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయంలో కానీ మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు. ఒక అడ్వకేట్గా హైకోర్టు అడ్వకేట్గా మీరు అడ్వకేట్లు ఏమన్నా ఇట్లాంటి చర్యల మీద మీరుగా కేసులు తీసుకోవడము వాళ్ళకి అండగా ఉండేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? తప్పకుండా ఇప్పుడు రాము సార్ గారికి మేము తప్పకుండా అడ్వకేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్లు అందరం కూడా ఖచ్చితంగా అండగా ఉంటాం. ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి ఒకవేళ అతన్ని రాములు సార్ గారిని ఇట్లా మళ్ళీ బెదిరించి కేసు విత్డ్రాల్ చేసుకోవాలని చెప్పేసి పోలీసు ద్వారా ఇట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సంఘటనమైన పూర్తి విచారణ జరపాలని చెప్పేసి మేము తప్పకుండా పిల్లు కూడా దీనిపైన దాఖలు చేస్తామని చెప్పేసి మీకు చెప్తున్నాం.